ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే చేయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య సర్వాధికారి నాయన మీకే వేలాది వందనములు కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని ఈ చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 8వ వచనము. కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారం గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, మనము ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే కార్యారంభము కంటే కార్యాంతము మేలు, అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు. అదేవిధంగా వాక్య భావంలో గమనించినట్లయితే యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, కాబట్టి మీ మనసును నడుము కొట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారే యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు దేవుడు కృప విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండి. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వచనం, దీర్ఘశాంతము గలవాడు మహావివేకి, ముంగొప్పి మూఢత్వం బహుమానముగా పొందును. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 32వ వచనం, పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడు, పట్టణం పట్టుకొని వాని కంటే తన మనసును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠుడు. రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 7-8 వచనాలు, సత్యక్రియను ఓపిక చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను వెతుకో వారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమును లోబడక దుర్నీతికి లోబడే వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, ప్రభువు రాక సమీపించుతున్నది కనుక మీరును ఓపిక కలిగి ఉంటుడి, మీ హృదయములను స్థిరపరచుకునండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 20-21 వచనం, తప్పిదములుగా దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించినడలా మీకేమీ ఘనము, మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఇంచిపోయిను. చివరిగా ఒక మాట, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, నా ప్రియ సహోదరులారా, మీరు సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుషుడు వినుటకు వేగరపడువాడును, మాట్లాడుటకును నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవేసే మీరు ఇచ్చిన వాక్యదేనాడు ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ప్రభావం మేము సహనమును దీర్ఘశాంతను కలిగి ఉండి నిన్ను నడుచుకునే శక్తిని బలాన్ని మాకు అనుగ్రహించి మీ కృపలు బలపరిచి స్థిరపరచమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.